హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే చేసేటువంటి కార్తీక దామోదరుని పూజ ఏ విధంగా చేయాలి, దాని విశిష్టత గురించి ఈ వీడియోలో చూద్దామండి. కార్తీక దామోదర పూజ హిందువుల్లో అత్యంత పవిత్రమైన పూజల్లో ఒకటండి. ఇది కార్తీక మాసంలో చేస్తారు. ఈ పూజ ప్రధానంగా కృష్ణ పరమాత్మునికి అంకితం చేయబడుతుంది. పూజా విధానం ఎలా చేసుకోవాలో చూద్దామండి. తెల్లవారుజామునే 4 గంటలకు లెగిసి స్నానం చేసి శుభ్రంగా తయారవ్వాలండి. పూజా స్థలంలో తులసి మొక్క దగ్గర కానీ ఇంట్లో కానీ దీపం వెలిగించాలి. నక్షత్రం ఉన్నప్పుడే ఈ పూజను మొదలు పెట్టుకోవాలండి. ముందుగా గణపతిని పూజించుకుని తర్వాత దామోదరుని పూజించుకుని దీపం వెలిగించుకోవాలి. దామోదర అష్టోత్తరం కానీ సత్నామావళిని కానీ ఓం నమో దామోదరాయ మంత్రం కానీ జపిస్తూ పూజన చేసుకోవాలి. దీపం చుట్టూ ప్రదక్షిణ చేయాలి 5 లేదా 11 సార్లు. చివరిగా హారతి ఇచ్చి ప్రార్థన చేయాలి. ఈ కార్తీక దామోదర పూజా విశిష్టత ఏమిటో చూద్దామండి. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల పుణ్యం చాలా రెట్లు పెరుగుతుందండి. దామోదర పూజ ద్వారా పాపాలు తొలగిపోతాయండి. విశ్వాసం. తులసి మరియు దీపం కలయిక భగవంతునికి అత్యంత ప్రీతికరమైంది. దీపం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం వస్తుందని నమ్మకం. దామోదర పూజ ఎందుకు చేస్తారంటే భగవంతుడిని శ్రీకృష్ణుడు దామోదర రూపంలో తల్లి యశోద చేత కట్టబడుతుందండి. ఈ ఘటన భక్తి మరియు ప్రేమకు చిహ్నంగా ఉంటుంది. ఈ పూజ ద్వారా భక్తులు తమ మనసులో ఉన్న అహంకారాన్ని విడిచి భక్తితో అర్పణ చేస్తారు. దీపం వెలిగించడం వల్ల అంధకారం తొలగి జ్ఞాన ప్రకాశం వస్తుందని భావిస్తారు. ఇక్కడ సులభంగా దామోదర పూజ ఎలా చేసుకోవాలో వివరంగా చూద్దామండి. ముందుగా కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడే పూజను మొదలు పెట్టాలి. ఈ పూజను తులసి కోట దగ్గర కానీ నది దగ్గర కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చండి. ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గును పెట్టి పసుపు కుంకుమలు వేయాలండి. ముందుగా పసుపు వినాయకుడిని చేసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ పెట్టుకోవాలండి. తర్వాత దామోదరుని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి. మట్టి ముద్దను దామోదరుని కింద రెడీ చేసుకుని బొట్టు పెట్టి తమలపాకుపై పెట్టాలండి. ఈ పూజను మొదలుపెట్టేటప్పుడు కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే స్నానం చేసి కృత్తిక నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే పూజను కంప్లీట్ చేయాలండి. అంటే సూర్యోదయం కంటే ముందే ఈ పూజను చేయాలన్నమాట. ముందుగా దీపారాధన వెలిగించాలండి. తర్వాత వినాయకునికి పూజను చేసుకోవాలి. గణపతిని ఆవాహనం చేసి ఆసనం సమర్పించి అర్ఘ్యం ఇచ్చి వస్త్రం యజ్ఞోపవీతాలు గంధం పుష్పం అక్షంతలు పసుపు కుంకుమ వీటిలన్నిటితో పూజించుకోవాలండి. షోడోపచారాలు చదువుకుంటూ గణపతిని పూజన చేసుకోవాలి. తర్వాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకొని తర్వాత తాంబూలం పెట్టి వినాయకుడి దగ్గర తర్వాత ధూపం దీపం చూపిస్తూ పండ్లను కానీ ఏదైనా పెట్టుకొని కర్పూర హారతిని ఇవ్వాలండి. తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణ కూడా చేయాలి. దండం పెట్టుకొని ఇక్కడితో గణపతి పూజని ముగుస్తుందండి. తర్వాత కార్తీక దామోదరుని పూజ మొదలు పెట్టాలండి. గణపతి పూజ ఎలాగైతే షోడోపచారాలతో పూజిస్తామో అలాగే ఈ దామోదర పూజను కూడా చేసుకోవాలండి. దామోదర అష్టోత్తరం కానీ దామోదర అష్టకం కానీ వింటూ ధూపం దీపం చూపించి పండ్లను కానీ లేదా ఏదైనా మిఠాయిని సమర్పించి కర్పూర హారతిని ఇవ్వాలండి. ఇప్పుడు కార్తీక దీపాలను వెలిగించాలి. కొబ్బరి చిప్పల్లో కానీ అరటి డప్పల్లో కానీ కార్తీక దీపాలు వదలాలండి. ఆవు నెయ్యిలో నానబెట్టిన పువ్వు ఒత్తులను మీకు ఎన్ని వీలైతే అన్ని బేసి సంఖ్యలో తీసుకోవాలండి. 3, 5, 9
మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకొని అగరబత్తితో వెలిగించాలండి. ఈ కార్తీక దీపాలను ఒక పళ్ళెం తీసుకొని పళ్ళానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని పళ్ళెంలో దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు గంధం పుష్పం అవన్నీ వేసి దాంట్లో ఈ కార్తీక దీపాలని వదలాలండి. ఈ వెలిగించేటప్పుడు కార్తీక దామోదరుడా, దయా దామోదరుడా, మోక్ష దామోదరుడా, కృతిక మహాలక్ష్మి తల్లి అని చెప్పుకుంటూ ఈ దీపాలను పళ్ళెంలో వదలాలండి. దండం పెట్టుకుని ఈ దీపాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని 3 సార్లు గెంటాలండి. వినాయకుడిని దామోదరుని ఉన్న పళ్ళెంను 3 సార్లు కదపాలండి. తర్వాత ఈ దీపాలు కొండెక్కిన తర్వాత వినాయకుడిని మరియు దామోదరుని నీటిలో కలపాలండి. పళ్ళెంలో ఉన్న నీటిని పచ్చని చెట్లలో కానీ తొక్కలేని ప్లేస్లో వేయాలండి. తర్వాత ఈ పూజను చేసిన తర్వాత వినాయకుడిని తర్వాత దామోదరుని కూడా నీటిలో కలిపి తొక్కలేని ప్లేస్లో వేయాలండి. ఈరోజు నేను ఉసిరి దీపాలను కూడా 3 వెలిగించుకున్నానండి. ఇక్కడ ఉన్న పుష్పాలను ఇవన్నీ కూడా తీసి తొక్కలేని ప్లేస్లో వేయాలండి. ఈ పూజను చేసిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే పూజను చేసిన ఈ ప్రదేశాన్ని ముగ్గు వదిలేసి వెళ్ళిపోతారండి. గుడిలోకి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి. గుడి దగ్గర పూజ అవి చేసుకుని అక్కడ ఉన్న ముగ్గుని కూడా క్లీన్ చేయకుండా వచ్చేస్తారండి. అలా చేయడం మహాపాపం అండి. గుడి దగ్గర ఉన్న పూజను చేసుకున్న తర్వాత కూడా వచ్చినప్పుడు ఈ పద్మ ముగ్గును అలాగే ఉంచకుండా ముందుగా నీళ్ళు వేసుకుని మన దగ్గర ఉన్న నీళ్ళు వేసుకుని క్లీన్ చేసుకోవాలండి. అవి మనం ఉంచితే కనుక వేరే వాళ్ళు తొక్కుతారు కదా, అది మహాపాపం అంటుకుంటుంది అన్నమాట. పూజా ఫలితం రాకుండా పాపం వస్తుంది. మనం వచ్చేసేటప్పుడు 3 సార్లు నీటి చుక్కను వదలాలండి. వదిలి ఇంటికి రావాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.